ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మంచి విద్యా విధానాన్ని ఏ విధంగా రూపొందించుకోవాలి అనే అంశంపైన సమర్థ భారత విద్య అనేటువంటి పుస్తకాన్ని రూపొందించడం జరిగినది. మెరుగైన సమాజ నిర్మాణం కోసం అనే క్యాప్షన్తో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగినది. ఈ పుస్తకాన్ని సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ వారి సహకారంతో రూపొందించడం జరిగింది. అనేక మంది విద్యారంగ మేధావులు, ఉపాధ్యాయులు, విద్యాయేతర రంగానికి చెందినటువంటి మేధావుల యొక్క సలహాలు, సూచనలు మరియు తల్లిదండ్రుల యొక్క సూచనలతో ఈ పుస్తకంలోని అంశాలను రూపొందించడం జరిగినది. సమర్థ భారత విద్య అను పుస్తకంలో మొత్తం 6 చాప్టర్లు ఉన్నాయి. మొదటి చాప్టర్ నందు విద్యా లక్ష్యాల గురించి, అవి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, వాటిని ఏ విధంగా సాధించాలి, వాటిలో వచ్చే సమస్యలు ఏమిటి అనే అంశాలను తెలియజేయడం జరిగినది. రెండవ చాప్టర్ నందు బేసిక్ పుస్తకాలు అనగానేమి, బేసిక్ పుస్తకాలతో వచ్చేటువంటి లాభాలు ఏమిటి, మన విద్యా వ్యవస్థలో చేసుకోవలసినటువంటి మార్పులు ఏమిటి అనే అంశాలను తెలియజేయడం జరిగినది. మూడవ చాప్టర్ నందు వ్యక్తిత్వ వికాస విద్య ద్వారా విద్యార్థులను వ్యక్తిత్వ వికాసం ఉన్న పౌరులుగా, మంచి సమాజ సభ్యులుగా ఏ విధంగా తయారు చేయాలి అనే అంశాలను వివరించడం జరిగినది. నాలుగవ చాప్టర్ నందు వైజ్ఞానిక శాస్త్రాలను ఏ విధంగా బోధించాలి, విద్యార్థులకు ఆ శాస్త్రాలలో ఉపయోగపడే అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలి అనే అంశాలను తెలియజేయడం జరిగినది. ఐదవ చాప్టర్ నందు విద్యా బోధన అను అంశంలో ప్రభుత్వ రంగం ఏ విధంగా విద్యార్థులకు ఉచిత విద్యను అందజేయాలి, ఏ ఏ మార్గాలలో అందజేయాలి, ప్రైవేటు సంస్థల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, మితిమీరిన భాగస్వామ్యంతో వ్యాపార దృక్పథంతో కలిగే నష్టాలు ఏమిటి, ప్రపంచ బ్యాంక్తో పొంచి ఉన్న ప్రమాదాలు ఏమిటి, ఉపాధ్యాయులు కానీ విద్యారంగం కానీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను వివరించడం జరిగినది. ఇక చివరి చాప్టర్ అయిన 6వ చాప్టర్గా ఉపాధ్యాయ దృక్పథం అనే అంశాన్ని వివరించడం జరిగినది. దీనిలో గతంలో ఉపాధ్యాయ వృత్తికి, నేటి ఉపాధ్యాయ వృత్తికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడు ఏ విధమైనటువంటి పాత్రను పోషించాలి, ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబల్ దృక్పథాన్ని కలిగి ఉండకపోతే విద్యా రంగానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ప్రజలకు కలిగే నష్టాలు ఏమిటి అనే అంశాలను వివరించడం జరిగినది. మొదటి పార్టు విద్యా లక్ష్యాలు అనేటువంటి పేరుతో ముద్రించడం జరిగినది. దీనిలో మొదటిగా సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా గతంలో రూపొందించినటువంటి విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఈజీ ఇంగ్లీష్, ఈజీ డ్రాయింగ్, ఈజీ యోగా, అభినయ గేయాలు, నీతి పద్యాలు, ఇలా అనేక పుస్తకాలు రూపొందించి ఉచితంగా విద్యార్థులకు ఎప్పుడు అందజేశారు అనే అంశాలని తెలియజేయడం జరిగినది. అదేవిధంగా NEP 2019 సందర్భంగా తయారు చేసినటువంటి విద్యా ప్రణాళిక, వాటి వివరాలను కూడా పొందుపరచడం జరిగినది. రెండవ అంశంగా విద్యా లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులలో మానసిక ధైర్యాన్ని పెంపొందించాలని, ఉత్పాదక శక్తిని పెంచే విధంగా, ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా, నైతిక ప్రవర్తనను మెరుగుపరిచే విధంగా విద్యా విధానం ఉండాలని, దృఢమైన సమాజ నిర్మాణానికి విద్య ఉపయోగపడాలని, తాను జీవితంలో నేర్చుకునే ప్రతి అంశము అతనికి ఉపయోగపడే విధంగా ఉండాలనే అంశాలని దీనిలో వివరించడం జరిగినది.
ఇక మూడవ అంశంగా పాశ్చాత్య విద్యా దృక్పథం ఏ విధంగా ఉంది అనే అంశాలను వివరించడం జరిగినది. పాశ్చాత్య విద్య అనేటువంటిది 14వ శతాబ్దం తర్వాత నుండి ప్రారంభమయ్యి కొంత వ్యాపార దృక్పథాన్ని కలిగి ఉంటుంది అనే అంశాలని దీనిలో వివరించడం జరిగినది. 4వ అంశంగా ప్రాచీన భారతీయ విద్యా దృక్పథం అనే అంశాన్ని వివరించడం జరిగింది. ప్రాచీన భారతదేశంలో విద్య ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా విజ్ఞానం అభివృద్ధి చెందినది అనే అంశాలను దీంట్లో వివరించడం జరిగినది. 5వ అంశంగా భారతీయ పాశ్చాత్య విద్యా విధానాల మేళవింపు అనే అంశాన్ని వివరించడం జరిగినది. భారతీయ ప్రాచీన విద్యతో పాటు నవీన పాశ్చాత్య విద్యను అనుసంధానించుకోవడం ద్వారా భారతీయ సమాజానికి అవసరమైనటువంటి విద్యను ఏ విధంగా రూపొందించుకోవచ్చు అనే అంశాలని దీంట్లో వివరించడం జరిగినది. ఇక చివరిగా సమర్థ భారత విద్యా దృక్పథం అనేటువంటి అంశంలో ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మనం బోధించేటువంటి పాఠ్యాంశాలలో ఏ విధంగా మార్పు చేసుకోవడం ద్వారా మనం అనుకున్నటువంటి విద్యా లక్ష్యాలను సాధించవచ్చు అనే అంశాలను వివరించడం జరిగినది. సమర్థ భారత విద్య అను పుస్తకంలోని 2వ పార్ట్ నందు బేసిక్ బుక్ విధానం ఉండాలి అనే అంశాన్ని వివరించడం జరిగినది. దీనిలో మొదటి అంశంగా బేసిక్ బుక్ విధానం అన్ని సబ్జెక్టులలో ఉండాలి అనే అంశాన్ని వివరించడం జరిగినది. బేసిక్ బుక్ అనగా ఒక స్థాయిలో అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక స్థాయి అనుకుంటే ఆ స్థాయి మొత్తానికి కలిపి ఒక సబ్జెక్టులో ఒక పుస్తకం ఉండాలి. అంటే తెలుగును తీసుకున్నట్లయితే అక్షరాల దగ్గర నుండి మొదలుపెట్టి కథలు ఉండే వరకు ఒకే పుస్తకంలో ఉండాలి. ఇది మన పాత పెద్ద బాల శిక్షలో ఉండే విధంగా చెప్పవచ్చు. లేదు ఈనాడు రంగనాయకమ్మ గారు రూపొందించిన తెలుగు వాచకం పుస్తకం కావచ్చు. ఈ విధంగా ఉండటం వలన అది 1వ తరగతి నుండి 5వ తరగతి వారి వరకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని పేర్కొనడం జరిగినది. అదేవిధంగా ఈ బేసిక్ బుక్తో పాటు ప్రతి తరగతిలో సాధన కోసం రెఫరెన్స్ పుస్తకాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని వివరించడం జరిగినది. దీనిలో 2వ అంశంగా బేసిక్ బుక్ విధానం వలన ప్రయోజనాలు ఏమిటి అనే అంశాన్ని వివరించడం జరిగినది. దీని ద్వారా చురుకైన విద్యార్థులు తమ తరువాతి పాఠాలను చదువుకోగలుగుతారు. అదేవిధంగా వెనుకబడిన విద్యార్థులు కూడా వారు వెనుకబడిన పాఠాలను చదువుకునే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని తెలియజేయడం జరిగినది. ఇక 3వ అంశంగా విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరీక్షించుటకు పరీక్షలు నిర్వహించాలి అనే అంశాన్ని తెలియజేయడం జరిగినది. పరీక్షలు మొక్కుబడిగా కాకుండా విద్యార్థులకు ఏ ఏ సామర్థ్యాలలో వారికి సామర్థ్యం సాధించారో తెలుసుకొని ఆ యొక్క సామర్థ్యాలను పరీక్షించే విధంగా పరీక్షలు నిర్వహించాలి అని తెలియజేయడం జరిగినది. 4వ అంశంగా విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది అనే అంశాలని తెలియజేయడం జరిగినది. ఈ మార్పులలో భాగంగా 1 తెలుగు మీడియంలో సైన్సు, సోషల్ మరియు గణితంలోని టెక్నికల్ పదాలను ఇంగ్లీష్లోనే ఉంచాలని తెలియజేయడం జరిగినది. అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో పేర్కొనేటువంటి కొన్ని పేర్లు ఎక్కువ కులాలు, తక్కువ కులాలు, శూద్రులు, చిన్న వర్ణాలు ఇటువంటి పదాలను తొలగించాలి అని తెలియజేయడం జరిగినది. ఇవి మనసులలో బాల్యం నుండే వివక్షతలను ఏర్పాటు చేస్తాయి అని తెలియజేయడం జరిగినది. అదేవిధంగా మౌఖిక పునశ్చరణకు పాఠశాలలలో కూడా ప్రాధాన్యత ఉండాలి.
దీని వలన ఉపయోగం ఏమిటి అనే అంశాలను వివరించడం జరిగినది. అదేవిధంగా తరగతి గ్రంథాలయం ఏ విధంగా ఉండాలి అనే అంశాలని వివరించడం జరిగినది. వీటితో పాటు తరగతి కృత్యాల కిట్ ఏ విధంగా రూపొందించుకోవాలి అనే అంశాన్ని కూడా దీనిలో వివరించడం జరిగినది. అదేవిధంగా దీనిలో 5వ అంశంగా ఈ అంశాలను కూడా మార్చుకోగలిగితే మరీ మంచిది అని తెలియజేయడం జరిగినది. వీనిలో మొదటిది పిల్లలను ఒరే ఒసే అనే పేర్లతో పిలవడాన్ని మానుకుంటే ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వివరించడం జరిగినది. అలాగే ప్రతి పని పట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోవాలి, దీనిని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే అంశాలను దీనిలో వివరించడం జరిగినది. సమర్థ భారత విద్య అను పుస్తకంలో 3వ భాగంలో వ్యక్తిత్వ వికాస విద్య అను అంశాల గురించి వివరించడం జరిగినది. దీనిలో మొదటి అంశంగా వ్యక్తిత్వ వికాసం కోసం మన సబ్జెక్టులను ఏ విధంగా మార్పు చేసుకోవాలి అనే అంశాలను వివరించడం జరిగినది. ప్రధానంగా 1 చిత్రలేఖనం, కళలు, నైపుణ్యాభివృద్ధి అనేటువంటి ఒక సబ్జెక్టు అందరికీ ఉండాలి అని, అదేవిధంగా ధర్మము, భాష అనేటువంటి రెండింటినీ కలిపి ఒక సబ్జెక్టుగా ఏర్పాటు చేయాలని, అలాగే యోగా, క్రీడలు అనే అంశంతో 3వ సబ్జెక్ట్ ఉండాలని దీనిలో వివరించడం జరిగినది. నైపుణ్యాభివృద్ధి విద్య అనేటువంటి 2వ అంశంగా వివరించడం జరిగినది. దీనిలో భాగంగా చిత్రలేఖనం, అలాగే చిన్నప్పటి నుండే చేసేటువంటి కృత్యాల ద్వారా విద్యార్థులకు కంటికి, మెదడుకు, చేతివేళ్లకు మధ్య ఏ విధమైనటువంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి అనే అంశాలని వివరించడం జరిగినది. భవిష్యత్తులో అది వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలని వివరించడం జరిగినది. ధర్మమును బోధించాలి అని 3వ అంశంగా చెప్పడం జరిగినది. ఇక్కడ ధర్మాధర్మ విచక్షణ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి, విచక్షణయుతంగానే ధర్మాన్ని తెలుసుకోగలుగుతాం అని తెలియజేయడం జరిగినది. విలువలు పడిపోతున్నాయి ఈనాడు అని మనం సమాజంలో చెబుతూ ఉంటాం. అయితే ధర్మమును చెప్పకుండా విలువలు ఎలా పెంపొందించగలం అనే అంశాలను దీనిలో చర్చించడం జరిగినది. ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి శాసనంలో అశోకుడు ధర్మాన్ని విద్యార్థులకు బోధించాలి అని తెలియజేశారు. కావున అసలు ధర్మం అంటే ఏమిటి, ధర్మానికి మతానికి ఉన్న తేడా ఏమిటి, ధర్మం మానవుని యొక్క ఉత్తమ నైతిక ప్రవర్తనగా ఎలా ఉంటున్నది, ధర్మంగా అర్థమును ఏ విధంగా సంపాదించాలి, అలాగే విచక్షణాయుతంగా ఎలా జీవించాలి అనే అంశాలను ఈ యొక్క అంశం క్రింద వివరించడం జరిగినది. 4వ అంశంగా తెలుగు భాషలో కనీస నైపుణ్యాలతో పాటు భాషా నైపుణ్యాలను పెంపొందించే విధంగా ప్రధానంగా ఈ సబ్జెక్టును బోధించాలి అని తెలియజేయడం జరిగినది. అదేవిధంగా ఇంగ్లీషు భాష నందు కూడా మాట్లాడటం, వ్రాయడం, చదవడం అనేటువంటి అంశాలను బాగా అభివృద్ధి చేయాలి అనే అంశాన్ని వివరించడం జరిగినది. విద్యార్థులకు సాహిత్యాన్ని నేర్పడం కాకుండా భాషా నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా శిక్షణ ఇవ్వాలి అనేటువంటి అంశాలను దీనిలో వివరించడం జరిగినది. చివరి అంశంగా యోగా, క్రీడలను ఏ విధంగా విద్యార్థులలో ప్రోత్సహించాలి, వాటి వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అంశాలను వివరించడం జరిగినది. సమర్థ భారత విద్య 4వ పార్ట్ నందు విజ్ఞాన శాస్త్రాల బోధన అనే అంశాలను వివరించడం జరిగినది. దీనిలో
మొదటిగా విజ్ఞాన శాస్త్రాలలో ఎంచుకోవలసినటువంటి అంశాలు అనే విషయాల్ని వివరించడం జరిగినది. విజ్ఞాన శాస్త్రాలలో ఎంతో సబ్జెక్టు ఉంటుంది. అయితే నిత్య జీవితంలో ఉపయోగపడే వాటికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి అనే అంశాన్ని దీనిలో తెలియజేయడం జరిగినది. అలాగే నిత్య జీవితంలో ఉపయోగపడే ఆయుర్వేద సూత్రాలను సైన్సులో భాగంగా బోధించాలని, నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి గణిత అంశాలను ఎక్కువగా గణిత బోధనలో చేర్చాలని, సమాజంలో చట్టాల గురించి, సామాజిక అవగాహన గురించి ఎక్కువగా సాంఘిక శాస్త్రంలో బోధించాలనే అంశాలను దీనిలో పొందుపరచడం జరిగినది. దీనిలో రెండవ అంశంగా ఆయుర్వేదంలో నిత్య జీవితంలో ఉపయోగించుకునే వంట దినుసులు, చుట్టుపక్కల ఉండేటువంటి మొక్కల గురించినటువంటి పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందజేయడం ద్వారా ఏ విధంగా వారికి జీవితంలో ఉపయోగపడుతుందో తెలియజేయడం జరిగినది. కరోనా సమయంలో ఈ విషయాలను మనం గమనించాము అనే విషయాలను కూడా తెలియజేయడం జరిగినది. అలాగే సైన్సు, సాంఘిక, గణిత శాస్త్రాలలో సూత్రాలను ప్రధానంగా పాటల రూపంలో, పద్యాల రూపంలో లేదా ప్రాసవాక్యాల రూపంలో రూపొందించి మౌఖికంగా నేర్పడం ద్వారా వారు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు అనే దానిని వివరించడం జరిగినది. అదేవిధంగా గణిత శాస్త్రంలో నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి అంశాలు, సాంఘిక శాస్త్రంలో నిత్య జీవితంలో ఉపయోగపడే అంశాలను ఏ విధంగా పాఠ్యాంశాలలో చేర్చి బోధించవచ్చు, ఏ అంశాలను బోధించాలి అనే అంశాలను ఈ 4వ భాగంలో వివరించడం జరిగినది. సమర్థ భారత విద్య అను పుస్తకంలో 5వ పార్ట్ నందు విద్యా బోధన మార్గాలు అనే అంశాలను వివరించడం జరిగినది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులకు ఉచిత విద్యను అందజేయాలి అనే అంశాలను తెలియజేయడం జరిగినది. యూట్యూబ్ ద్వారా ఏ విధంగా విద్యార్థులకు పాఠాలను అందుబాటులో ఉంచాలి, వాటి వలన ప్రయోజనం ఏమిటి అనే అంశాలను తెలియజేయడం జరిగినది. అలాగే విద్య అనేది ఆర్థిక పరిపుష్టిని కలిగించాలి కాబట్టి చదువు అయిపోయిన తర్వాత కూడా వయోజనులకు శాస్త్ర సాంకేతిక రంగాలలోని పుస్తకాలు తెలుగు భాషలో అందుబాటులోకి తేవడం, యూట్యూబ్ ద్వారా వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలను ప్రభుత్వం ఏ విధంగా కలిగించవచ్చు అనే అంశాలను తెలియజేయడం జరిగినది. అలాగే స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం ఏ విధంగా తీసుకోవచ్చు అనే అంశాలు దీనిలో పొందుపరచబడినవి. ఇక విద్యారంగ అభివృద్ధి కోసం సహాయం చేసే ప్రపంచ బ్యాంక్తో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి ఇక్కడ వివరించడం జరిగినది. అదేవిధంగా విద్యా సంబంధ విషయాలలో స్వతంత్ర ప్రణాళికలు ఎందుకు ఉండాలి, అవి లేకపోతే ఏ విధంగా ఒక సమాజం నష్టపోతుంది అనే అంశాలని తెలియజేయడం జరిగినది. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, అవి వ్యాపార సంస్థలుగా మారితే వచ్చే నష్టాలు ఏమిటి, వాటి మధ్య ఏర్పడే విపరీత పోటీ వలన కలిగే దుష్ఫలితాలు ఏమిటి అనే అంశాలను ఇక్కడ తెలియజేయడం జరిగినది. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలలో ప్రభుత్వం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి ఈ అధ్యాయంలో వివరించడం జరిగినది. సమర్థ భారత విద్య అను పుస్తకం 6వ చాప్టర్ నందు చివరి అంశంగా ఉపాధ్యాయ దృక్పథం
అను అంశాన్ని వివరించడం జరిగినది. భారతీయ సమాజంలో గురువు యొక్క విశిష్టమైనటువంటి పాత్ర, వివిధ రంగాలలో మార్గదర్శకులుగా నిలిచి గురువులుగా ప్రజల చేత కీర్తింపబడుతున్న వారి గురించి వివరించడం జరిగినది. రెండవ అంశంగా భారతీయ సమాజంలో గత 50 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల దృక్పథంలోనూ సమాజంలోనూ వచ్చిన మార్పులేమిటి, ఉపాధ్యాయుడు తనను తాను ఏ విధంగా మలచుకోవాలి అనేటువంటి అంశాలను తెలియజేయడం జరిగింది. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర అనేటువంటి అంశంలో ఉపాధ్యాయుడు కేవలం సబ్జెక్టును బోధించడం మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో ఏ విధంగా భాగస్వామి కావాలి అనే అంశాల్ని తెలియజేయడం జరిగినది. అదేవిధంగా సమాజంతో ఉపాధ్యాయులు అనే అంశంలో సమాజంతో కలిసి ఏ విధంగా కార్యక్రమాలను రూపొందించాలి, దాని ద్వారా సమాజాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారు అనే అంశాలను తెలియజేయడం జరిగినది. ఇక ప్రభుత్వ రంగ పరిరక్షణతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అనే అంశంలో ప్రభుత్వ రంగం ఏ విధంగా నడుస్తుంది, అది ఏ విధంగా ఏర్పడుతుంది, దానిని పరిరక్షించటంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ముందుంటారు, వారిలో భాగమైన ఉపాధ్యాయులు ఏ విధంగా ముందుంటారు అనే అంశాలను వివరించడం జరిగినది. అదేవిధంగా ఉపాధ్యాయులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్లోబల్ దృక్పథాన్ని కలిగి ఉండి రాబోయే సమస్యలను తెలుసుకుంటూ సమాజంలో విద్యారంగాన్ని నిరంతరం మార్పు చేసుకుంటూ సమాజాన్ని ముందుకు నడపవలసిన బాధ్యత ఉన్నది అనే అంశాలను ఈ చివరి చాప్టర్ నందు తెలియజేయడం జరిగినది. చివరిగా సమర్థ భారత్ విద్య అను పుస్తక ముద్రణకు సహకరించినటువంటి మిత్రుల యొక్క పేర్లను పేర్కొనడం జరిగినది. వారి అందరికీ ధన్యవాదాలను తెలియజేయడం జరిగినది.